హాయ్ గైస్, ఈరోజు మీ అందరికి నేను ఒక సీక్రెట్ కార్పొరేట్ క్యాలెండర్ గురించి చెప్పబోతున్నాను అనమాట. కార్పొరేట్ వరల్డ్ లో ప్రతి డెసిషన్ అంటే హైక్స్, ప్రమోషన్స్, ఈవెన్ లే ఆఫ్స్ అన్ని కూడా ఒక సీక్రెట్ క్యాలెండర్ మీద బేస్ అయి ఉంటాయి. ఎవరు ఓపెన్ గా చెప్పరు, బట్ ఈ రోజు ఫుల్ క్లారిటీతో నేను చెప్తాను అనమాట. కెరీర్ లో స్మార్ట్ గా ప్లాన్ చేయాలి అంటే ఈ క్యాలెండర్ గురించి మీకైతే తెలియాల్సిందే. బట్ బిఫోర్ వి బిగిన్, ఇఫ్ యు ఆర్ ఫ్రెషర్ ఆర్ సమ్వన్ జస్ట్ స్టార్టింగ్ అవుట్ ఇన్ యువర్ కెరీర్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ ఇంకా చాలా కవర్ చేయబోతున్నాం. వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మీరు ఎప్పుడైనా గమనించారా, జనవరిలో చాలా మంది జాబ్స్ స్విచ్ అవుతూ ఉంటారు. డిసెంబర్ లో అందరూ సైలెంట్ అయిపోతారు. మార్చ్ లో సడన్ గా మేనేజర్ ఫ్రెండ్లీగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎలా? ఇది కోఇన్సిడెన్స్ కాదు. కార్పొరేట్ వరల్డ్ లో ఒక అన్అఫీషియల్ క్యాలెండర్ ఉంటుంది. ఎవరు ఓపెన్ గా మాట్లాడరు, కానీ ప్రతి మేనేజర్, హెచ్ఆర్, టీమ్ లీడ్ సైలెంట్లీ దాన్ని బేస్ చేసుకుని డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. ఇది అఫీషియల్ కాదు, కానీ ప్యాటర్న్ మాత్రం క్లియర్ గా ఉంటుంది అండ్ స్మార్ట్ పీపుల్ కెన్ నోటీస్ ఇట్. సో ఇక్కడ నువ్వు ఇవి ఫాలో చేయకపోతే ఏం జరుగుతుంది? ప్రమోషన్స్ మిస్ అవుతావు, హైక్స్ తక్కువ వస్తాయి, జాబ్ స్విచ్ కి రాంగ్ టైం చూస్ చేసుకుంటావు, ఇంకా ఓవరాల్ గా కెరీర్ గ్రోత్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అంతేకాదు, ఈ క్యాలెండర్ ఫాలో చేయకుండా పోతే మీకు ఆపర్చునిటీస్ కూడా దొరికే ఛాన్స్ తక్కువ అయిపోతుంది. సో ఈ రోజు మీకు ఫుల్ క్యాలెండర్ బ్రేక్ డౌన్ ఇస్తాను. 10 కీ పీరియడ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ వన్ లో ఎలా స్మార్ట్ గా బిహేవ్ చేయాలి అనేది కూడా నేను ఇక్కడ చెప్పబోతున్నాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఇది మీ కెరీర్ ప్లానింగ్ కి చాలా చాలా యూజ్ అవుతుంది. బట్ బిఫోర్ వి బిగిన్, ఇఫ్ యు ఆర్ ఫ్రెషర్, జస్ట్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్, అండ్ ఇఫ్ యు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ విత్ 1 or 2 years of experience, then also hit the subscribe button and follow Friends Media. సెక్షన్ 1, ఫస్ట్ అప్రైజల్ సెషన్ అన్నమాట. అంటే మార్చ్ టు మే. ఇదేంటి? ఇది మన ఆఫీస్ లో ఆస్కర్స్ లాగా 1 year లో చేసిన పనికి జడ్జిమెంట్. ఇది ప్రమోషన్స్, హైక్స్, ఇంటర్నల్ రికగ్నిషన్, లేకపోతే రోల్ చేంజెస్ అన్ని ఇక్కడే డిసైడ్ అవుతాయి. సో ఇక్కడ మీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, ఫ్రెషర్స్ అయితే మీ వర్క్ ని క్లియర్ గా ట్రాక్ చేసుకుని సింపుల్ ఎక్సెల్ షీట్ లో లేకపోతే డైలీ నోట్బుక్ లో నోట్ చేయండి. రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ అడగడం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, నువ్వు క్యాజువల్ గా కాకుండా సీరియస్ గా గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నావు అని చెప్పేసి. అదే ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ అయితే జాన్ నుంచి మీ స్టాండౌట్ అచీవ్మెంట్స్ ని క్లియర్ గా కాన్ఫిడెంట్ టోన్ లో షోకేస్ చేయండి. మీ వర్క్ ని మెజర్ చేయడంలో నెంబర్స్ ని స్ట్రాంగ్ గా యూజ్ చేయండి. ఇక్కడ అప్రైజల్ అయిపోయాక చాలా మంది నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తారు. అదే జాబ్ స్విచ్. టైమింగ్ చాలా ఇంపార్టెంట్ కదా, అదే చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ జాబ్ స్విచ్ సీజన్ జనవరి నుంచి ఫిబ్రవరి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బోనస్ తర్వాత రిజైన్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ. సో కంపెనీస్ న్యూ హైరింగ్ స్టార్ట్ చేస్తారు ఫాస్ట్ అండ్ బిగ్ బడ్జెట్స్ తో. ఎలా ప్లాన్ చేయాలి అంటే, ఈ టైంలో ఒకవేళ ఫ్రెషర్స్ అయితే, అంటే ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళు డిసెంబర్ నుంచి అప్లై చేయండి, రెజ్యూమే రెడీ చేసుకోండి, మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి, మీ సీనియర్స్ ని సజెషన్ అడగండి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. అదే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే మీ గోల్ హైలైట్ చేయండి. బోనస్ కంటే ముందు హెచ్ఆర్ ని రీచ్ అవుట్ అవ్వండి. మార్కెట్ రేట్ గురించి రీసెర్చ్ చేసి కాన్ఫిడెంట్ గా నెగోషియేట్ చేయండి. మీకు అన్నిటికంటే ముఖ్యంగా కంపెనీ ఎలా ఫంక్షన్ అవుతుందనే తెలియాలి, ఎస్పెషల్లీ బడ్జెట్ ప్లానింగ్ టైంలో. సెక్షన్ 3, బడ్జెట్ ప్లానింగ్ సెషన్ అనమాట. ఇది జనవరి నుంచి మార్చ్ మధ్యలో జరుగుతుంది. ఇయర్ రోడ్ మ్యాప్ ఈ టైంలో డిజైన్ చేస్తారు అనమాట. అన్ని కంపెనీస్ కూడా గోల్ సెట్ చేసి బడ్జెట్స్ అన్ని కూడా అలకోట్ చేసేస్తారు. టీమ్ హెడ్స్ కి టూల్స్, రిసోర్సెస్ అలకోట్ చేస్తారు. ఇఫ్ యూ డోంట్ స్పీకప్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఫ్యూచర్ లో రిసోర్సెస్ ఇవ్వరు, అలాగే విజిబిలిటీ కూడా మీకు తగ్గిపోతుంది. సో ఒకవేళ మీరు జాబ్ కోసం చూస్తున్న ఫ్రెషర్స్ అయితే, ఈ ఫేజ్ లో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో వాలంటీర్ చేయడం వల్ల, లేకపోతే ఇంటర్న్షిప్స్ అనేవి ఈ టైంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అనమాట. సో ఈ టైంలో ఇంటర్న్షిప్స్ కోసం మీరు ఎక్కువగా టార్గెట్ చేయొచ్చు, ఎందుకంటే ఎర్లీ స్టేజ్ లో కెరీర్ బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే జాబ్ వచ్చిన వాళ్ళు ప్యాషనెట్ అండ్ పాజిటివ్ గా కనిపిస్తే మీకు ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్ అండ్ రికగ్నిషన్ కూడా ఫాస్ట్ గా వస్తుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే, స్ట్రాటజిక్ ఐడియాస్ ని పిచ్ చేయడం అనేది చాలా క్రూషియల్. కంపెనీ గోల్స్ తో అలైన్ అయ్యే ప్లాన్స్ చేయండి. రిసోర్స్ రిక్వెస్ట్ లో లాజిక్ అండ్ నెంబర్స్ యూస్ చేస్తే, లైక్ టీమ్ గ్రోత్, ప్రీవియస్ సక్సెస్ ఇంపాక్ట్స్, ROI ఇలాంటివి కనుక ఎక్కువ మీరు డిస్కస్ చేస్తే, మేనేజర్ సీరియస్ గా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. ఇది మీ డెసిషన్ మేకింగ్ అండ్ ప్లానింగ్ క్యాపబిలిటీస్ ని ప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఈ ఫేజ్ తర్వాత కంపెనీ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అదే మిడ్ ఇయర్ రివ్యూ. ఈ మిడ్ ఇయర్ రివ్యూ అనేది జూన్ నుంచి జూలై మధ్యలో జరుగుతుంది అనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫుట్బాల్ లో హాఫ్ టైం లాగా కార్పొరేట్ గేమ్ లో మనం మిడిల్ ఆఫ్ ది మ్యాచ్ లో ఉన్నట్లు అండర్ పర్ఫార్మర్స్ ఇక్కడే నోటీస్ అవుతారు. రాంగ్ పాత్ లో ఉంటే అర్జెంట్ గా రైట్ డైరెక్షన్స్ కి మార్చుకోవాలి
చేసుకోవాల్సిందే. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట రీసెట్ చేసుకోవడానికి, క్లారిటీ రావడానికి, రైట్ మూవ్మెంట్ పిక్ చేయడానికి ఈ ఫేజ్ అనేది సూపర్ వాల్యుబుల్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒకవేళ ఫ్రెషర్స్ అయితే మీ రోల్ లో ఫస్ట్ టైం కాబట్టి ఆనెస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ చాలా క్రూషియల్. ఎందుకంటే ఎర్లీ స్టేజ్ లోనే సెల్ఫ్ అవేర్నెస్ బిల్డ్ చేయడం వల్ల కెరీర్ డైరెక్షన్ క్లారిటీ వస్తుంది. ఫీడ్బ్యాక్స్ అడగడం వల్ల మీకు తెలియని బ్లైండ్ స్పాట్ గురించి తెలుస్తుంది అండ్ మీకు ముందు ఎలా గ్రో అవ్వాలో స్ట్రాటజీ సెట్ చేయొచ్చు అనమాట. రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ అడగడానికి అయితే ట్రై చేయండి, అచీవ్మెంట్స్ ని నోట్ చేసుకోండి. మేనేజర్స్ తో చెక్ పాయింట్ కాల్ రిక్వెస్ట్ చేయండి ఈవెన్ ఇఫ్ షెడ్యూల్ లో లేకపోయినా. ఎక్స్పీరియన్స్ వన్స్ అయితే ఫోకస్ అడ్జస్ట్ చేయండి. వాట్ వర్క్ ఇన్ Q1 Q2 might not work forward, so shift efforts toward high impact areas, strategic projects and high visibility tasks కి రిక్వెస్ట్ చేయండి. డైరెక్ట్ గా మేనేజర్ తో డిస్కస్ చేయండి. వేర్ కెన్ ఐ కాంట్రిబ్యూట్ మోర్ టు ద టీమ్ గోల్స్ అని చెప్పేసి అడగండి. ఇక్కడ మీ అలైన్మెంట్ అండ్ ఓనర్షిప్ చూపించడం అనేది చాలా చాలా క్రూషియల్. ఇఫ్ యు ఆర్ ఇన్ బ్యాక్ సీట్ రోల్ ఇప్పుడే మెయిన్ కీ రోల్ ప్లే చేసే అవకాశం మీకు దొరుకుతుంది. అంటే ఈ పీరియడ్ ఏదైతే ఉందో అంటే జూన్ నుంచి జూలై మధ్య మీరు మీ రోల్ ని ఇంప్రూవ్ చేసుకొని ట్రై చేయండి. ఎక్కడైనా లీడ్ తీసుకోగలిగితే తీసుకోవడానికి అయితే మీరు ట్రై చేయండి అనమాట. ఎందుకు అంటే నెక్స్ట్ కమింగ్ జూన్ నుంచి ఆగస్ట్ మధ్య టీమ్స్ రీషఫుల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మేనేజర్స్ చేంజ్ అవుతారు, టీమ్స్ మర్జ్ అవుతాయి, లే ఆఫ్స్ అవుతాయి, ప్రమోషన్స్ కూడా ఈ టైంలోనే ఇస్తారు. ఈ టైం పీరియడ్ ఒక మ్యూజికల్ చేస్ లాగా ఉంటుంది అనమాట. ఫ్రెషర్స్ అయితే అల్ట్రా ఫ్లెక్సిబుల్ గా ఉండండి. నాకు ఏ రోల్ ఇచ్చినా చేస్తాను, ఏ డొమైన్ అయినా చేస్తాను, ట్రెండింగ్ ఆన్ డిమాండ్ స్కిల్స్ ఏదైనా నేను చేస్తానని చెప్పేసి ముందరకు ఒక అడిగేయండి. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నల్ హెచ్ఆర్స్ తో ఫ్రెండ్లీగా స్ట్రాటజిక్ గా మాట్లాడండి. స్ట్రాంగ్ అండ్ యాక్టివ్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. మీకు ఏదైనా ఒక టాస్క్ ఇస్తే దాన్ని డిలే చేయకుండా ఆన్ టైం కంప్లీట్ చేసేలాగా చూసుకోండి. ఏదన్నా ఒక టాస్క్ మీకు నచ్చకపోతే కూడా చేయడానికి ట్రై చేయండి, లేదా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇగ్నోర్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఈ టీంలో మిమ్మల్ని మీ వర్క్ ని చాలా ఎక్కువగా జడ్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ జడ్జిమెంట్ లో మీ జాబ్ రిస్క్ లో ఉండకూడదు. అంటే ఇవన్నీ కూడా మీరు మ్యాండేటరీగా ఫాలో అవ్వాల్సిన థింగ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చే సీజన్ ని గుర్తుపెట్టుకుని కూడా మీరు రియాక్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఈస్ బోనస్ సీజన్. బోనస్ సీజన్ అనేది డిసెంబర్ టు ఫిబ్రవరి మధ్యలో ఉంటుంది. ఇది అందరికి కూడా మోస్ట్ అవైటెడ్ సీజన్. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో బోనస్ సీజన్ అనేది షిఫ్ట్ చేశారు. రీసెంట్ గా చూసుకుంటే మనకి ఏప్రిల్ లో బోనస్ ఇచ్చారు. అంటే ఎప్పుడో ఫెబ్రవరి ఇవ్వాల్సింది 2-3 months డిలే చేశారు డ్యూ టు బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి. రీసెంట్ గా మీరు చూసినట్లయితే ఇన్ఫోసిస్ గానీ, యాక్సెంచర్ గానీ, టీసీఎస్ గానీ వీళ్ళందరూ కూడా ఏప్రిల్ లో బోనస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ రీసెంట్లీ యాక్సెంచర్ 3-13% హైక్ అనేది కూడా ఈ సీజన్ లో అంటే ఏప్రిల్ సీజన్ లో అనౌన్స్ చేసింది. బట్ విచ్ ఈస్ టు బి అనౌన్స్డ్ ఇన్ ద ఫిబ్రవరి అనమాట. ఓకే, దట్స్ డజంట్ మ్యాటర్. మ్యాటర్స్ వాట్ అంటే దిస్ ఈస్ ఎ లో విజిబిలిటీ హై ఇంపాక్టెడ్ సీజన్ అనమాట. సర్ఫేస్ లెవెల్ లో కామ్ గా ఉంటది, బట్ హెచ్ఆర్ అండ్ లీడర్షిప్ మోస్ట్లీ సైలెంట్ అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్, కన్సిస్టెన్సీ, బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ని. ఫ్రెషర్స్ అయితే ఇమీడియట్ బోనస్ దొరకపోవచ్చు, బట్ విజిబిలిటీ ఎక్కువగా ఉంటే నెక్స్ట్ ఇయర్ బోనస్ కి బెనిఫిట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే బోనస్ అమౌంట్ వచ్చింది అంటే రిలాక్స్ అవడం కాదు. ఈ టైంలో అచీవ్మెంట్స్, మైల్ స్టోన్స్ డాక్యుమెంట్ చేయడం ఇంపార్టెంట్. ఇఫ్ బోనస్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా తక్కువ ఉంటే ఎమోషనల్ గా స్విచ్చింగ్ డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది కాదు. కామ్ గా, లాజికల్ గా ప్లాన్ చేయండి. బోనస్ తర్వాత చిల్ వైబ్ ఉంటుంది, బట్ డోంట్ వేస్ట్ ఇట్. రిలాక్స్ అండ్ రీచార్జ్ స్మార్ట్లీ. నెక్స్ట్ వేవ్ లో స్ట్రాంగ్ గా జంప్ చేయాలి అంటే గ్రౌండ్ వర్క్ ఈ సీజన్ నుంచే స్టార్ట్ చేయాలి. వెకేషన్ టైం అనమాట. సెక్షన్ 7 ఇది. లీవ్ తీసుకొని డిసపియర్ అవడానికి బెస్ట్ టైం ఇది. బిజినెస్ ఆపరేషన్స్ అన్ని కూడా స్లో అయిపోతాయి. బాసెస్ అందరూ కూడా చిల్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి వర్క్ లోడ్ తగ్గిపోతుంది, బట్ విజిబిలిటీ మెయింటైన్ చేయడం ట్రిక్కీ ఉంటుంది. లేజీగా కనిపిస్తే నెగిటివ్ ఇంపాక్ట్, షార్ప్ ఫోకస్ గా కనిపిస్తే ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రెషర్స్ ప్రొబేషన్స్ లో లీవ్స్ అవాయిడ్ చేయండి. ఫైనల్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి బెస్ట్ ఛాన్స్ ఇది. ప్రాజెక్ట్స్ అన్ని కూడా క్లీన్, పాలిష్డ్ గా వ్రాప్ అప్ చేసేయండి. సీనియర్స్ అయితే డెలివరబుల్స్ ఫినిష్ చేసి పెండింగ్ టాస్క్ వ్రాప్ చేసి ఈ కామ్ ఫేజ్ లో వెకేషన్ ప్లాన్స్ ఏమైనా ఉంటే లీవ్ స్మార్ట్ గా ప్లాన్ చేసుకోండి, లేకపోతే అప్ స్కిల్ చేయండి. లింక్డ్ ఇన్, నెట్వర్కింగ్ బిల్డింగ్ లాంటివి చేయడం సూపర్ ఎఫెక్టివ్. విజిబిలిటీ సైలెంట్ గా మెయింటైన్ చేయండి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అప్రోచ్ అవుతుంది. నెక్స్ట్ సీజన్ లో ప్రెషర్ ఉంటుంది. సో ఈ సీజన్ ఏదైతే వెకేషన్ టైం ఉందో దాన్ని మంచిగా ఎంజాయ్ చేసేయండి. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ విచ్ ఇస్ మార్చ్. టోటల్ ప్రెషర్ కుక్కర్ టైం అనమాట ఇది. పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్, టీమ్ రిజల్ట్స్ అన్ని క్లోజ్ చేయాల్సిందే. వాట్ మ్యాటర్స్ అంటే కంపెనీ వైడ్ ట్రాకింగ్ జరుగుతుంది. KPS, ఫైనల్ నెంబర్స్ అన్ని ఇక్కడే సబ్మిట్ చేస్తారు. వన్ డిలే ఆర్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ కెన్ ఎఫెక్ట్ ఇయర్ అండ్ రేటింగ్స్ అనమాట. కాబట్టి జాగ్రత్త. ఫ్రెషర్స్ రీసెంట్ గా జాబ్ వచ్చిన వాళ్ళైతే స్పీడ్, అక్యూరసీ అండ్ డెడికేషన్ షో చేయండి. నాకు చెప్పలేదు నేను చేయను అన్నట్టుగా కాకుండా ఇనిషియేటివ్ మీరే తీసుకుని టాస్క్ అన్ని కూడా హ్యాండిల్ చేయండి. ప్రొఫెషనల్స్ అయితే విజిబిలిటీ మెయింటైన్ చేయండి. హై స్టేక్ టాస్క్ లో క్లారిటీ అండ్ పంచువాలిటీ ఇంపార్టెంట్. స్టాటస్ అప్డేట్ లో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది మ్యాటర్ చేస్తుంది అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయాక ఆడిట్ సీజన్ లో మైక్రోస్కోప్ పెట్టి అబ్జర్వ్ చేస్తారు. సో ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్. అండ్ సెక్షన్ 9 విచ్ ఇస్ నథింగ్ బట్ ఆడిట్ సీజన్ విచ్ ఇస్ February to April. ఇది ఎందుకు స్ట్రెస్ పీరియడ్ అంటే ఈమెయిల్స్, రిపోర్ట్స్, ప్రాసెస్ ఆడిట్స్ అన్ని అల్ట్రా మైక్రోస్కోపిక్ లెవెల్లో చెక్ చేస్తారనమాట. దిస్ ఈస్ ద అకౌంటబిలిటీ టెస్ట్ టైం అనమాట. డాక్యుమెంట్స్, రిపోర్ట్స్, పర్మిషన్స్, అప్రూవల్స్
ప్రిన్సిపల్స్ అన్ని డాట్ టు డాట్ వెరిఫై చేస్తారు. క్లీన్ రికార్డ్ ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే సిస్టమేటిక్ గా మెయింటైన్ చేయండి. ఎవ్రీ టాస్క్ మెయిల్ అప్డేట్ ని ఆర్గనైజ్డ్ గా ఉంచాలి. ఫస్ట్ ఆడిట్ కాబట్టి ఇంప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ మీద. ప్రొఫెషనల్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే హెచ్ఆర్ఆర్ ఇంటర్నల్ టీమ్స్ క్వశ్చన్స్ యాంటిసిపేట్ చేయండి. ఆడిట్ మీటింగ్ లో కాన్ఫిడెంట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఆన్సర్స్ ఇవ్వడం అనేది ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది. పానిక్ కాకుండా ప్రిపేర్డ్ మైండ్ సెట్ మెయింటైన్ చేయాలి. ఆడిట్ కంప్లీషన్ తర్వాత మూమెంటం పిక్ చేయడం ఈజీ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది ఇయర్ స్ప్రింట్ కి సెటప్ వస్తుంది అనమాట. సెక్షన్ 10 విచ్ ఇస్ ద ఫైనల్ సెక్షన్, నథింగ్ బట్ Q4 ర్యాప్ అప్ అనమాట. ఇది అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో ఉంటుంది. ఫైనల్ స్ప్రింట్ సీజన్ ఇది. అంటే లాస్ట్ ఇంప్రెషన్ స్ట్రాంగ్ ఉంటే నెక్స్ట్ ఇయర్ కి సాలిడ్ బేస్ పడుతుంది. ఈ సీజన్ లో అప్రైజల్ రిపోర్ట్స్ ప్రిపేర్ అవుతాయి. మేనేజర్ మైండ్ లో ఇంప్రెషన్ ఫిక్స్ అవుతుంది. ఈ ఫేజ్ లో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, పాజిటివ్ యాటిట్యూడ్ హైలైట్ చేస్తాయి అనమాట. 1 కీ ఇనిషియేటివ్ పిక్ చేసుకోండి. A+ పర్ఫార్మెన్స్ ఇచ్చి రిపోర్ట్స్, రివ్యూస్, కామెంట్స్ లో క్లారిటీ మెయింటైన్ చేసుకుంటే ఇది ఇయర్ ఎండ్ రివ్యూ కి బేస్ ఇది. సో యూజ్ ఇట్ లైక్ ఏ లాంచ్ ప్యాడ్ ఫర్ నెక్స్ట్ లెవెల్. సో ఫైనల్ గా ఇది మన సీక్రెట్ కార్పొరేట్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ ని ఫాలో చేస్తే సర్వైవల్ కాకుండా కెరీర్ లో ముందుకు వెళ్ళొచ్చు. జనవరి టు మార్చ్ అప్రైజల్స్, బడ్జెట్స్, ప్రెషర్ ని స్మార్ట్ గా హ్యాండిల్ చేయండి. ఏప్రిల్ టు ఆగస్ట్ ఫీడ్బ్యాక్, ఫ్లెక్సిబిలిటీ, విజిబిలిటీ మెయింటైన్ చేయండి. సెప్టెంబర్ టు డిసెంబర్ ఫైనల్ స్ప్రింట్ తో ఇంప్రెషన్ క్రియేట్ చేయండి. టైమింగ్ ఇస్ ద కీ. క్యాచ్ టైమింగ్, గ్రో ఫాస్టర్. మిస్ అయితే ఇంపాక్ట్ పడుతుంది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. కామెంట్ లో ఇంకా ఏ టాపిక్ మీద కంటెంట్ కావాలో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి. ఇంకా కంటెంట్ వస్తుంది. స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ సపోర్టింగ్. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.